హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనములు 24, 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామని. మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సభలలో 2వ దినమున ఈ రాత్రి కూడికకు మమ్మను సమకూర్చిన నీ కృపను బట్టి స్తుతిస్తున్నాం. కీర్తనల ద్వారా క్రీస్తు ప్రభు నామమును గానము చేసి మహిమపరచే భాగ్యము మాకు దయచేసినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. సాక్ష్యం ఇచ్చిన మీ దాసుని విజయసాగర్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా మీ దాసుని మీ చేతుల్లో ముందు కాలంలో బలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ ద్వారా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి. కొన్ని ఆత్మలను రక్షించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ 2 దినాలు మీతో కలిసి ఈ చక్కని సహవాసం చేసి దేవుని స్తుతించుటకును, దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి మరి ఒకసారి మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. తోటి సేవకులతో పాటు నన్ను కూడా ఆహ్వానించి మీరందరూ నా పట్ల మీరు కనుపరుస్తున్న మీ ప్రేమకు, మీ అభిమానానికి, నా కొరకై మీరు చేస్తున్న ప్రార్థనలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. విశేషంగా ప్రియులు పెద్దలు ఆనంద్ బాబు గారికి, వారి కుటుంబమునకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకో మరి వారికి నా మీద ఒక అభిమానం ఎందుకో నాకు తెలియదు. మాకు ఉన్నది అభిమానం. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. సమయము 9:09 అయింది. కాబట్టి దేవుని వాక్యమునకు మనం ధ్యానంలోనికి వెళతాం. నిన్న ఉదయకాలమున మోషే జీవితంలో నుండి
కొన్ని సత్యాలు మనము ధ్యానం చేశాం. మోజెస్ రిఫ్యూజ్డ్ కదండి. మోషే తిరస్కరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు కొందరి చేత. మోషే కూడా కొన్నిటిని ఏం చేశాడండి? నిరాకరించాడు, తిరస్కరించాడు. ఆ సంగతి మనం ధ్యానం చేశాం. మోషేను గురించి చెప్పుకున్నాం. అతడు పుట్టినది బీద కుటుంబంలో పుట్టాడు, బానిస కుటుంబంలో, దాసుల కుటుంబంలో పుట్టాడు. పెరిగింది రాజ కుటుంబంలో పెరిగాడు. మంద కాసింది మామ ఇంట మందను కాశాడు, దేవుని ఇంట సేవ చేశాడు. 120 సంవత్సరాలు జీవించాడు మోషే. కంటి చూపు తగ్గలేదు, కాలు సత్తువ తగ్గలేదు. కొండెక్కి రమ్మన్నాడు దేవుడు. నెబో శిఖరం కొండెక్కాడండి 120 సంవత్సరాల వయసులో. ఆ వాగ్దాన దేశమును ఎరుకోను, ఆ కొబ్బరి చెట్లు, ఆ అంజూర చెట్లు, ఖర్జూర చెట్లు అన్నీ చూపించాడు. మోషే అక్కడే మృతి నొందాడు. మోషే ధన్యజీవి. మోషేని ఎవరు సమాధి చేసి ఉంటారు? మోషే సమాధి ఎక్కడున్నది? మోషే సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. కానీ మోషేను దేవుడే సమాధి చేశాడు. దేవదూతలు మోసుకు వెళ్ళారా? దేవుడే సమాధి చేశాడా? దేవుడే సమాధి చేశాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందండి అది. భక్తులు చెప్తున్నారు, మోషే చనిపోయినప్పుడు దేవుడు ముద్దు పెట్టుకున్నాడంట. గాడ్ కిస్డ్ హిమ్. మోషే చనిపోయినప్పుడు దేవుడు మోషేను ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం సువార్త కోణములో మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. మోషే పెద్దవాడాయను అనే మాట చూస్తున్నామండి. పెద్దవాడంటే ముసలాడని కాదు అని అర్థం. మోషే జీవించింది 120 సంవత్సరములు. ఇప్పుడు మోషే పెద్దవాడాయను అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికి ఆయన వయసు 40 సంవత్సరాలు. ఏంటండి? 40 సంవత్సరాలు. మోషే ఒక తీర్మానం చేయబోతున్నాడు. మోషే స్టాండ్స్ ఎట్ ద క్రాస్ రోడ్స్. 2 దారులు కలిసే స్థలంలో మోషే నిలబడ్డాడు. ఇటు క్రీస్తు ప్రభు కావాలా, ఇటు ఐగుప్తు ధనం కావాలా? ఇటు క్రీస్తు ప్రభు కావాలా, పాపభోగం కావాలా? క్రీస్తు ప్రభు కావాలా, అధికారం, హోదా, అంతస్తు కావాలా? మోషే ఒక తీర్మానం చేయబోతున్నాడు. మనము కూడా మన జీవితంలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం కదండి. కొన్ని టెంపరరీ డెసిషన్స్ ఉంటాయి కదా, తాత్కాలికమైన డెసిషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని లైఫ్ లాంగ్ డెసిషన్స్ ఉంటాయి. ఆ జీవిత కాలమంతా చేసే తీర్మానాలు ఉంటాయి. కొన్ని ఎటర్నల్ డెసిషన్స్ ఉంటాయి. కొన్ని నిత్యత్వానికి సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. ఉదాహరణకి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలని అంటారు కదండి కదా.
ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏదో గ్రూప్ తీసుకోవాలి. మ్యాథ్స్ తీసుకుని 5 నెలలు 6 నెలలు అయిన తర్వాత నేను సైన్స్ తీసుకుంటానంటే వల్లబడేది కాదు. ఆ డెసిషన్ ముందే తీసుకోవాలి. యుక్త వయసు వచ్చింది, ఎవరిని వివాహం చేసుకోవాలి? ఎవరినో చేసుకున్నావు. ఆ డెసిషన్, ఆ తీర్మానం, ఆ వివాహం అది ఒకరోజు నెల రోజులు ఉండేది కాదు. అది ఎప్పుడు దాకా ఉండేదండి? లైఫ్ లాంగ్ కదండి, జీవిత కాలం అంతా ఉండేది ఆ డెసిషన్. కానీ మోషే చేసిన తీర్మానం అది నిత్యత్వానికి సంబంధించిన తీర్మానం అండి. అది ఎటర్నల్, నిత్యత్వానికి సంబంధించింది. నిత్యత్వానికి సంబంధించినదంటే పరలోకము నిత్యమే, నరకము కూడా నిత్యమే. నిత్యాగ్ని అన్నాడు కదా. 2 పరలోకమును నిత్యమే, నరకము పాతాళ లోకము కూడా నిత్యమే. బైబిల్ చెప్తుందండి. పరలోకం కోరుకోవాలా, పాతాళం కోరుకోవాలా? నువ్వేది కోరుకుంటే అది నిత్యత్వానికి సంబంధించిందండి. ఇక దానికి అంతం లేదు. 10 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు లేదు. అది నిత్యత్వానికి సంబంధించింది. మోషే చేసిన ఆ తీర్మానం, ఆ రోజు ఆయన చేసిన తీర్మానం మోషే జీవితాన్ని మార్చివేసింది. మోషే చేసిన ఆ తీర్మానం ఐగుప్తి దేశము యొక్క గతిని మార్చింది. మోషే చేసిన ఆ తీర్మానం ఇశ్రాయేలు యొక్క చరిత్రని మార్చివేసింది, వారి స్థితిని మార్చివేసింది. మోషే చేసిన తీర్మానం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఒక్క మానవుడు ఒకరోజు చేసిన ఒక తీర్మానం, అది నిత్యత్వానికి సంబంధించిన తీర్మానం. ఆ తీర్మానం ఆయన్నే మార్చింది. ఐగుప్తు దేశం, ఏ దేశంలో ఆయన ఉన్నాడో ఆ దేశం యొక్క గతిని మార్చేసింది. ఏ జాతిలో అయితే పుట్టాడో ఆ ఇశ్రాయేలు యొక్క జాతి చరిత్రను ఏం చేసిందండి? చరిత్రను మార్చివేసింది. అంతేకాదు, మోషే చేసిన తీర్మానం ప్రపంచ చరిత్రనే మార్చింది. ఈ మోషే ద్వారా దేవుడు సర్వ మానవాళికి, అన్ని దేశాల వారికి, అన్ని భాషల వారికి, అన్ని జాతుల వారికి సరిపోయిన నీతి సూత్రాలు, దైవ సూత్రాలు, శాసనాలు, చట్టాలు ఈ మోషే ద్వారా దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 10 ఆజ్ఞలను దేవుడు మోషే ద్వారా మానవాళికి ఇచ్చాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర, బానిసలుగా ఉన్నవారిని వారు స్వతంత్రులుగా చేశాడు మోషే తీర్మానం ద్వారా దేవుడు. ఎంతోమంది పుట్టారు, ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, ఇంకా వేల లక్షల కోట్ల మంది పుడతారు. ఇన్ని కోట్ల మంది జనాభాలో మోషేకు విశేషమైన స్థానం ఉందండి. మానవ జీవితానికి అవసరమైన, నిత్యత్వానికి అవసరమైన, రక్షణకు అవసరమైన, సమాజానికి అవసరమైన, కుటుంబానికి అవసరమైన, భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు అవసరమైన ఆరోగ్యకరమైన, లైంగికకరమైన, నీతియుక్తమైన అన్ని నియమాలు, అన్ని సూత్రాలు అన్నీ దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడండి? మోషే ద్వారా ఇచ్చాడండి. ఆరోగ్య సూత్రాలు ఇచ్చాడు,
లైంగిక సూత్రాలు ఇచ్చాడు. అబ్బో, అసలు మానవునికి కావలసినది, మానవునికి క్షేమకరమైనవి, ఆరోగ్యకరమైనవి, ఆనందకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, దైవ సంబంధమైనవి, సాంఘిక సంబంధమైనవి, కుటుంబ అన్ని నియమాలు, శాస్త్ర సూత్రాలు అన్నీ దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు. మోషే ధన్యజీవి. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? ఆయన చేసిన తీర్మానం కదండి. ఆయన చేసిన తీర్మానం. మోషే ఒక తీర్మానం చేయబోతున్నాడు. చదువుకుందాం, చూడండి. 24వ వచనం నుండి చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించెను. ఆ 2 మాటలు పట్టుకోండి. యోచించెను అనే మాట అండి, ఎంచుకొనేను అనే మాట 2 ఉన్నాయి. యోచించాను అంటే అమ్మ ఏంటి? ఆలోచన చేశాడు. మోషే చేసిన ఆ తీర్మానం ఆలోచించకుండా చేయలా, చేశాడు. ఎంతకాలం ఆలోచించాడో మనకు తెలియదు. ఆలోచించాడు. ఆలోచించి చూడండి, ఎంచుకొనేను అని ఉన్నది కదండి, లేదయ్యా? ఆలోచించి ఏం చేశాడు? ఎంచుకున్నాడు. తెలుగులో అలా ఉన్నది. ఆయన ఒకటి ఎన్నుకోబోతున్నాడు. ఆ ఎన్నుకునే ముందు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు దాకా చెప్పిన మాట ఏం చేశాడు? ఆలోచన చేశాడు. ఆలోచించి ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? ఆలోచించి క్రీస్తు ప్రభువును కోరుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద అని ఉంది కదండి. క్రీస్తు ప్రభువును కోరుకున్నాడు. మోషే చరిత్ర మారిపోయింది. ఆయన జాతి చరిత్ర మారిపోయింది. ఐగుప్తు ఐగుప్తు చరిత్ర మారిపోయింది. తీర్మానం చేసే ముందు ఆలోచన చేశాడు. ఎన్నుకునే ముందు ఆలోచన చేసి ఆలోచించి ఏం చేశాడు? ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఎన్నుకున్న మోషే లేక ఆలోచించిన మోషే ఎటువంటి వాడో దేవుని లేఖనం మనం చూడబోతున్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం అండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం అండి. 7:22 చదువుతారా? ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు. ఆలోచన చేసిన వాడు చదువులేనుడు కాదు, పామరుడు కాదు, అసలు చదువు విద్యలో ఫెయిల్ అయినోడు కాదు, ముద్దోడు కాదు, మొరటోడు కాదు. ఎవరు? ఏమనుంది? ఐగుప్తి సకల విద్యలను అభ్యసించిన వాడు. ఐగుప్తి విద్యలు సకల విద్యలు అంట. ఎన్ని విద్యలు ఉంటే అన్ని. ఆనాటి కాలంలో ఐగుప్తి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశం అండి. సమయం లేదు కాబట్టి త్వరగా పోతాను. ఉదాహరణకి
ఆ కాలంలో ఫరోలు ఐగుప్తి రాజులు చనిపోతే వారిని పెట్టెలో పెట్టి సుగంధ ద్రవ్యాలు పూసి వారిని సమాధులు చేసేవారు. వాటిని ఏమంటారంటే పిరమిడ్లు అంటారు కదండి. ఆ లోపల ఉన్న వాటిని ఏమంటారు? మమ్మీలు అంటారండి. ఏమంటారు? మమ్మీలు అంటారండి. ఇప్పటికి మోషే ఉన్నది 4000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడన్నమాట ఇంచుమించుగా. అప్పటికే మమ్మీలు వారు పిరమిడ్లు కట్టి సమాధులు గోరీలు కట్టి అందులో చనిపోయిన శవాలను పెట్టారు, రాజుల శవాల్ని. 4000 సంవత్సరాల నాడు సమాధి చేసిన ఆ రాజుల యొక్క శవాలు ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదండి. వాటిని మమ్మీలు అంటారండి. ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. అంటే ఆనాడు ఎంత సైన్స్ ఉందో చూడండి, ఎంత విజ్ఞానము ఉందో చూడండి, ఆనాడు ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. పిరమిడ్ నిర్మాణం ఇప్పటికి కూడా ఇంజనీర్స్కి ఆశ్చర్యం కలిగిస్తుందంటండి. ఎలా కట్టారు? ఆశ్చర్యం అండి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆలోచన చేసి ఎంచుకున్నవాడు, కోరుకున్నవాడు ఎవరిని? క్రీస్తు ప్రభువును కోరుకున్నవాడు విద్య లేనివాడు కాదు. చెప్పండి, మూటోడు కాదు, మొరటోడు కాదు, చదువులో ముద్దోడు కాదు. సకల విద్యలు అభ్యసించిన వాడు యేసు ప్రభువును నమ్ముకున్నాడు, కోరుకున్నాడు. ఈ రోజుల్లో కొంచెం చదువుకుంటే 10th క్లాస్కి వస్తే, ఇంటర్కి వస్తే దేవుడు లేడంటున్నారు. దేవుడు లేడంటున్నారు. సరే అంటే అన్నారులే, మరి మనిషి ఎక్కడి నుండి వచ్చారు అంటే ఏమంటున్నారు? అదన్నా చెప్పండి. మరి ఏమంటున్నారు చదువుకున్న వాళ్ళు? చెప్పరమ్మా. ఒరే మన తండ్రి ఎవరు? కోతంట. మన తండ్రి ఎవరంట? అవర్ యాన్సిస్టర్ అంటారులేమ్మా, తెలుగు మీకు అర్థమవుతుంది. మన తండ్రి ఎవరు? కోత అని చెప్తున్నారు. అది గొప్ప విజ్ఞానం అని చెప్పుకుంటున్నారు. మోషే చదువు ఎదుట నీ చదువు ఎంత, నీ విద్య ఎంత? సకల విద్యలు అభ్యసించిన మోషే ఆలోచించి యేసు ప్రభువుని ఎన్నుకున్నాడు, యేసు ప్రభువును కోరుకున్నాడు, యేసు ప్రభువును నమ్ముకున్నాడు. మాటలేందును, రెండవది కార్యములేందును ప్రవీణుడు. మోజెస్ వాజ్ ద గ్రేటెస్ట్ ఆరేటర్ ఆఫ్ దోస్ డేస్. ఆ రోజుల్లో గొప్ప వక్త అండి, గొప్ప వక్త, ఆరేటర్. మోషే మాట కొరకు, ఆయన నోటి నుండి వచ్చే మాట కొరకు ఐగుప్తు సేనలు ఎదురు చూశాయి. ఆగండి అంటే వేల లక్షల సైన్యాలు ఆగిపోయాయి, సాగిపోయింది అంటే సాగిపోయాయి. ద గ్రేటెస్ట్ ఆరేటర్, గొప్ప వక్త. కొందరు మాటలు చెప్తారు, పనులు చేయలేరు కదండి. కొందరు పనులు చేస్తారు, చెప్పండి, మాటలు చెప్పలేరు, వాళ్ళకి రాదు కదండి, పని మట్టుకి చేస్తారు. కానీ మోషే ఇప్పుడయ్యా చదువుకున్నాం కదా, మాటలు చెప్తాడు, మాటలు ఎందు నేర్పరి, కార్యములందు నేర్పరి. మాటలు ఎందు నేర్పరు. ఒకటి, సకల విద్యలు అభ్యసించిన వాడు ఆలోచించి యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్ముకున్నాడండి. యెషయా గ్రంథం చదువుతారా? యెషయా గ్రంథం 47వ అధ్యాయము వచనము 10 అండి. యెషయా గ్రంథం 47:10. చదువు. కాదయ్యా, 47:10. నీ విద్య ఎన్నో వచనం అది? అదే. సరే. నీ విద్య, నీ జ్ఞానము చెరిపివేశాను.
ఆలోచన చేశాడు. విద్యావంతుడు ఆలోచన చేశాడు. ఏమని? నీ విద్య, నీ జ్ఞానం ఏమైంది? చెరిపివేసింది. అయ్యా, నా విద్య నన్ను రక్షించలేదు, నా విద్య నన్ను పరలోకం చేర్చలేదు, నా విద్య పాపము నుండి నన్ను విడిపించలేదు, నా విద్య పాపం చేయకుండా నన్ను ఆపలేదు, నా విద్య నన్ను చెరిపివేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా పాపం చేస్తుంది చదువుకున్న వాళ్ళ, చదువులేని వాళ్ళ? చెప్పరయ్యా. ఈ విలాస జీవితం, ఈ క్లబ్బులు చాలా విచిత్రం. ఈ ఏహ్యమైన, ఈ నీచమైనవన్నీ చేస్తుంది ఎవరండి? చదువుకున్న వాళ్ళ, మోటోళ్ళ? చెప్పరే. చదువుకున్నవాళ్ళు. ఈ క్లబ్బులు, డ్యాన్సులు, ఈ పబ్బులు, ఎంత నీచమైన పరిస్థితి అండి. నీ విద్య ఏమైంది చేసింది? నీ విద్య నిన్ను చెరిపివేసింది. ఆ విద్య సరిపివేయక మునిపే మోషే ఆలోచించి, యేసుక్రీస్తు ప్రభువా, నా విద్య, నా జ్ఞానం నీకే అంకితం. ఎందుకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందే గుప్తమైనవి. జ్ఞానానికి మూలమైన వాడా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందే గుప్తమైనాయి. నా విద్య, నా జ్ఞానం నీకే అంకితం చేశాడు. మోషే మాటలేందును కార్యములందు నేర్పరి. మోషే యొక్క నైపుణ్యం ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో మనం చూస్తున్నామండి. అంతకుముందు మోషే యొక్క నైపుణ్యం, ఆ నైపుణ్యం అంతా, నా మాటలు, నా కార్యాలు నన్ను పరలోకం చేర్చలేవు, నా జీవితాన్ని బాగు చేయలేవు, పాపం నుండి నన్ను విడిపించలేవు, నా ఆత్మకు నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వలేవు. నా నైపుణ్యం అంతా యేసు ప్రభువా, ప్రధాన శిల్పి, నీకే అంకితం చేస్తున్నా, నీకే అంకితం. యేసు ప్రభువుని నమ్ముకుని యేసు ప్రభువుని కోరుకున్న మోషే ఎటువంటి వాడు? ఆ 2 మాటలు చెప్పుకున్నాం కదండి. మీరు చెప్తే నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఒకటి, అరే సకల విద్యలు అభ్యసించినవాడు. రెండవది, మాటలందును కార్యములందును ప్రవీణుడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే అధ్యాయం మొదటి వచనం, అదే 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు అని ఉంది కదండి. అంటే ఆయన వయసు 40, ఆయన జీవించింది 120. ఎన్ని సంవత్సరాలండి? 120. 120 సంవత్సరాలని 40 పెట్టి భాగించు. ఏందయ్యా, ఇప్పుడు దాన్ని కూడా ఇట్లా కొట్టాలి కంప్యూటరు, అట్ట అయిపోయింది. ఇప్పుడు ఎంత? 3. 120 సంవత్సరాలు జీవించిన ఆయన ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో ఆయన తీర్మానం చేయబోతున్నాడు. ఇప్పుడు 90 సంవత్సరాలు జీవించాడు అనుకో. 90ని 3 పెట్టి భాగిస్తే ఎంత వస్తుందండి అమ్మా? 30 వస్తుంది. 75 సంవత్సరాలు జీవించాడు అనుకో. 75ని 3 పెట్టి భాగిస్తే ఎంత వస్తుంది? 25. ఇప్పుడు 25 ఏళ్ళు అంటే ఆయన ముసలోడా ఎవరండి? చెప్పరే, ఎవరు? అరే అమ్మా, యవనస్తుడు, నిండు యవన కాలములో ఉన్నవాడు. ఆశలు, కోరికలు, ఉరకులు, పరుకులు వేస్తున్న వయసు అండి. మనసులో తలంపులు
గుర్రాల వలె, కళ్ళెం లేని గుర్రాల వలె ఉరకలు వేస్తున్న వయసు అది. యవన కాలములో, ముసలోడైనప్పుడు కాదు. ఎప్పుడు యేసుప్రభుని నమ్ముకుంది చెప్పరే? యవన కాలంలో నమ్ముకున్నాడు. యవన వయసులో, కోడె వయసు అంటారు మా ప్రాంతంలో, కోడె వయసులో ప్రభువుని నమ్ముకున్నాడు. యవన బిడ్డలారా, యవనస్తులారా, యవన వయసులో ప్రభువుని నమ్ముకోండి. యవన కాలమున కాడి మోయుట చెప్పండి నరునికి మేలు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ప్రసంగి గ్రంథం చదువుకోండి, ఆఖరి అధ్యాయం, అంటే 11వ అధ్యాయం 12వ అధ్యాయం. యవనుడా, యవన కాలమున ఇష్టం వచ్చినట్లుగా జీవించురా. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. యవన కాలం గతించింది, వృద్ధాప్యం వస్తుంది, ఎన్నెన్నో పరిస్థితులు. యవన కాలం మోషే ఆలోచన చేశాడు, నా క్రీస్తు ప్రభువా, నా క్రీస్తు ప్రభువా, నా యవనాన్ని పాపానికి దుర్వినియోగం చేయను, నా యవనాన్ని పాపానికి దుర్వినియోగం చేయనని తన యవన కాలంలోనే ఏం చేశాడు? యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యవన కాలంలోనే నమ్ముకున్నాడు. అక్కడే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మోషే దాసుల ఇంటిలో తల్లిదండ్రుల దగ్గర లేడండి. ఎక్కడున్నాడు? మరేందమ్మా, ఫరో కుమార్తె దగ్గర యువరాజుగా ఉన్నాడు. పేదోడా ధనవంతుడా చెప్పరే? ధనవంతుడు. అక్కడ ఉన్న మాట ఐగుప్తు ధనము కంటే కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న మోషే పేదోడు కాదు, బికారి కాదు, ధనవంతుడు. ఆనాటి లోకమంతుడు గొప్ప ధనవంతుడు. ధనవంతుడు ఆలోచన చేశాడు. సామెతల గ్రంథములో ఉన్నది, ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోవును. భేదోడు కాదు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఆలోచన చేశాడు, యేసు క్రీస్తు ప్రభువా, నా ధనం నన్ను రక్షించదు, నా ధనం నన్ను పరలోకం చేర్చదు, నా ధనమంతా నీకే, నా ధనమంతా నీకే అంకితం చేస్తున్నాను అన్నాడు. యవన కాలంలో నమ్ముకున్నాడు, ధనవంతుడిగా ఉన్న నమ్ముకున్నాడు. ద్వితీయోపదేశకాండం 34:7 చదువుకోండి. అదే ఉదయమే ముందే చెప్పాను నేను. అతని చూపు తగ్గలేదు, కాలు సత్తువ తగ్గలేదు. అంటే ఆరోగ్యం లేక ఆరోగ్యం ఉండా. ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా? అమ్మా, రోగాలు వస్తేనో ప్రభు బాగు చేస్తాడనో ప్రార్థనకు వచ్చి నమ్ముకుంటామంటున్నారు. ఆయనకేం రోగం లేదు, ఆయనకేం చూపు తగ్గలేదు, ఆయనకేం వ్యాధి లేదు, కాలు సత్తువ తగ్గలేదు, కొండెక్కమంటే ఎక్కాడు. ఆరోగ్యవంతుడు ఆలోచన చేశాడు. ఆరోగ్యముగానే ఉన్నప్పుడే, ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఏం చేశాడండి? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. రోగం పోవటానికి కాదు నమ్ముకుంది, ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకున్నాడు. ఎంత ఆరోగ్యం ఉన్నా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మరణము చూడగా బ్రతుకున్నారుడెవడు? మరణం చూడగా బ్రతుకున్నారుడెవడు? ఆదికాండం 5వ అధ్యాయం మీరు చదువుకోండి. ఫలానా పేరు చెప్తాడు, అతడు ఇన్ని సంవత్సరాలు జీవించి పిల్లలను కని ఏమయ్యాడు? అప్పుడు అతడు మృతి పొందేను కదా. మెతూషేలను కూర్చుంటుంది, 669 సంవత్సరాలు జీవించాడు. 969 సంవత్సరాలు జీవించాడు. కానీ ఏమయ్యాడు? మృతి నొందాను. అన్ని సంవత్సరాలు జీవించిన
నా దీర్ఘాయుష్షు నాకు నెమ్మది ఇవ్వదు, నా దీర్ఘాయుష్షు నాకు నిత్యత్వాన్ని చేర్చదు. నా ఆయుష్, నా యవ్వనం, నా ధనం, నా విద్య, నా నైపుణ్యం, నా క్రీస్తు ప్రభువా నీకే అంకితం. ఉన్నారా ఎవరైనా ఈ రాత్రి? నా జీవితాన్ని నా ప్రభువుకి ఇస్తా ఈ రాత్రి. మోషే జాతి ఏ జాతి అండి? హెబ్రీలు. హెబ్రీలు అంటే అందరికి తెలియదులే, ఇంకో పేరు చెప్పండి అయ్యా. ఏ జాతి? వినపడలా నాకు. ఇశ్రాయేలీలు. మోషే ఇశ్రాయేలు జాతిలో పుట్టినవాడు. నేను ఒట్టిగా ఇవన్నీ చెప్పట్లేదండి. ఇశ్రాయేలు జాతిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదండి, ఇజ్రాయెల్ దేశానికి, హమాస్కి, పాలిస్తానానికి, ఇరాన్కి, హిజ్బుల్లాకి యుద్ధాలు జరుగుతున్నాయి. దాదాపు 10 నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి. చిన్న దేశం, 1 కోటి జనాభా. వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కోట్ల మందితో చేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం. యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, అన్ని విషయములలో అధికమే. యూదుడు, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు, వారిని గురించి రోమాపత్రికలో ఏమని రాస్తున్నాడు? ఎన్ని విషయాల్లో అధికుడు చెప్పండి? అన్ని విషయాల్లో అధిక్యుడే. యూదా జాతి ప్రపంచంలో ఉన్న జాతులన్నిటికంటే ఉన్నతమైన జాతి. ఇక ఆ జాతితో సాటి అయినా సరి అయినా పోల్చదగిన జాతే లేదండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనమండి. 9:4. వీరి ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి, నిబంధనలు వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అవన్నీ చెప్పి అందులో ఒక మాట అండి, అర్చనాచారాదులు వీరివి అన్నాడు కదండి. లేదయ్యా మాట? అర్చనాచారాదులు. అర్చన అంటే, అర్చకులంటే అమ్మా, మరి ఏంది అమ్మా, తెలిసినాయి కదా. అర్చకులంటే పూజారులండి. మన దేశంలో పూజారులు ఎవరిని పూజారులు అంటారు సహజంగా? అయ్యా, బ్రాహ్మణులు. బ్రాహ్మణులు మన దేశానికి పూజారులు, ప్రపంచానికి పూజారులు ఇశ్రాయేలీలు. అర్చనాచారాదులు వీరివి. మోషే రాసిన గ్రంథాలు చదువుకోండి, లేవీకాండం చదవండి. నిజదేవుడు ఎవరో, నిజదేవుని ఎలా సంధించాలి, నిజదేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, నిజదేవుని ఎలా పూజించాలి, నిజదేవుని ఎలా ఆరాధించాలి, నిజదేవుని ఎలా సేవించాలి, నిజదేవుని ఎలా శాంతపరచాలి, నిజదేవుని యొక్క దగ్గరకు మనం ఏ విధంగా వెళ్ళాలి, అన్నీ ఇశ్రాయేలు ద్వారానే ప్రపంచమంతా వ్యాప్తి చెందిందండి. నిబంధనలు వీరివి, వాగ్దానాలు వీరివి, అర్చనాచారాదులు వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఆ వచనము ఆయన జాతిని గురించి ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువును నమ్ముకున్న మోషే జాతి ఏ జాతి అండి? ఇప్పుడు దాకా చెప్పిన మాట చెప్పండి, ఏ జాతి? ఇజ్రాయెల్ జాతేలే. అది ప్రపంచంలో ఎటువంటి జాతి? అది
అది ఎటువంటి జాతి అనేవారికి ఆగిపోయిందయ్యా. ఎటువంటి జాతి? ఉత్తమమైన జాతి. ఇక ఆ జాతితో సమానమైన జాతి లేనే లేదు. ఒక మాట, మోషే జాతి ఎదుట నీ జాతి ఎంత? ఇప్పుడు జాతి భేదాలు, ఆ భేదాలు, ప్రభువు నమ్ముకుంటే ఎన్ని అడ్డాలు వస్తున్నాయి కదండి, ఎన్ని అడ్డాలు వస్తున్నాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న మోషే జాతి, ఆ జాతి ఎదుట నీ జాతి ఎంత? మోషే చదువు ఎదుట నీ చదువు ఎంత? మోషే నైపుణ్యం ఎదుట నీ నైపుణ్యం ఎంత? మోషే ధనము ఎదుట నీ డబ్బెంత? ఇశ్రాయేలు ప్రతి విషయంలో ఆధిక్యమే. సైన్స్లోన, మ్యాథ్స్లోన, మిలిటరీలోన, అగ్రికల్చర్లోన, ఒకటేంటండి, అన్నిట్లో, ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఇన్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఐన్స్టీన్ ఎవరు? ఈజ్ ఏ జూ. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ఎవరు? ఈజ్ ఏ జూ. ఇప్పుడు నోబెల్ ప్రైజులన్నీ వస్తుంది ఎక్కువ మంది ఎవరికి? ఎవ్రీ ఇయర్ కెమిస్ట్రీలో కనీసం ఒక ప్రైజ్ అన్నీ వస్తుంది కదండి. వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. ఇప్పటికే వారికి 70-80 పైనే నోబెల్ ప్రైజులు వచ్చాయి. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఎన్ని ప్రైజులు వచ్చినాయి బ్రదర్? నోబెల్ ప్రైజులు 3, 4, 5 వచ్చి ఉంటాయి. ఎందుకు అని చెప్పుకున్నామంటే వారు అన్నిటిలో ఆధిక్యము. విద్యలో ఆధిక్యం, సైన్స్లో ఆధిక్యం, అగ్రికల్చర్లో ఆధిక్యం, డ్రిప్ ఇరిగేషన్ కదండి, అగ్రికల్చర్ ఆధిక్యం. మన దేశం వాళ్ళు ముఖ్యమంత్రులు అక్కడ పోయి వారి యొక్క వ్యవసాయ పద్ధతులు వారు తీసుకుని వచ్చి మన రాష్ట్రాలు, మన దేశంలో అమలుపరుస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము? మోషే జాతి హీనమైంది కాదు, అది అగ్రగణ్యమైన జాతిలో పుట్టిన మోషే. యేసు ప్రభువా, నా జాతి నన్ను రక్షించదు, నా జాతి నన్ను నరకం నుంచి తప్పించదు. ఈ రాత్రి ఆలోచన చేసుకో, నీ జాతి నిన్ను రక్షించదయ్యా అమ్మ, నీ జాతి నిన్ను నరకం నుండి తప్పించదు. మోషే అగ్రజాతిలో పుట్టిన మోషే, నేను నా జాతిని నీకే అంకితం చేస్తున్నా, నేను నా జాతిని నీకే అంకితం. యేసు ప్రభువా, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు అగ్రగణ్యమైన జాతిలో పుట్టినవాడు. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము వచనం 20 చదువుకుందామండి. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము వచనం 20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడు. లేదయ్యా, ఇంగ్లీష్లో ఎక్సీడింగ్లీ బ్యూటీ అని ఉంటుందండి. కింగ్ జేమ్స్ వర్షన్లో ఎక్సీడింగ్లీ బ్యూటీ అని ఉంటుందండి. మోషే ఎటువంటి వాడు చెప్పండి? దివ్య సుందరుడు. అందం లేనోడు కాదు, ముక్కు ముఖం సరిగా లేనోడు కాదు, వికారి రూపం కలిగిన వాడు కాదు, నల్లోడు కాదు, కర్రోడు కాదు. ఇశ్రాయేలుని గురించి ఏముందంటే విలాపవాక్యంలో వారు పాల కంటే తెల్లనివారు. మోషే సౌందర్యాన్ని గురించి ఎంత గంభీరమైన మాట అండి పరిశుద్ధ. అతడు దివ్య సుందరుడు. మోషే సౌందర్యం గురించి బైబిల్లో 3 చోట రాయబడి ఉంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11:23లో, ఇప్పుడు అపోస్తుల కార్యము 7:20లో మోషే దివ్య సుందరుడు. మోషే సౌందర్యం చూడండి. ఆ తల్లి, మోషే తల్లి ఎకిబేదు కదండి,
జమ్ము పెట్టెలో పెట్టి మోషేను తీసుకువెళ్ళి కదండి ఏటి ఒడ్డున పెట్టి వెళ్ళిపోయింది కదా. ఫరో కుమార్తె ఆ రోజు ఆ స్థలానికి అక్కడికి స్నానానికి వచ్చింది, పెట్టెను తెప్పించింది. ఆ పిల్లవాడిని చూసింది. తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం హెబ్రీ స్త్రీకి మగపిల్లవాడు పుడితే ఏం చేయాలి? నీటిలో ఏం చేయాలి? పారేయాలి. ఆమె తండ్రే ఇచ్చాడు ఆజ్ఞ. ఆ మోషేను చూసినప్పుడు వీడు హెబ్రీ పిల్లవాడు అందండి, అనలేదండి? హెబ్రీ పిల్లవాడు అంది. హెబ్రీ పిల్లవాడు కాబట్టి ఆమె ఏం చేయాలి? ఆ పెట్టెతో పాటు మోషేను ఏం చేయాలి? ముంచేసి చంపేయాలి. అప్పుడు మోషే ఏడుస్తున్నాడంట. ముంచుతానలా ఏమంటుంది? అదన్నా చెప్పండి, నేను పెంచుకుంటా. ముంచుతానంట్లా ఏమంటుంది? ఏమి చూసి? మోషే తల్లి అతడు దివ్యసుందరుని చూసి రాజాజ్ఞకు భయపడకద. మోషే సౌందర్యం ఎదుట రాజాజ్ఞ ఏమైంది? ఎగిరిపోయింది. ఇట్ ఈ నల్లిఫైడ్, దేనికి పనికి రాకుండా పోయిందండి మోషే సౌందర్యం ఎదుట. మోషే సౌందర్యం ఫరో కుమార్తెను ఆకర్షించింది. ఫరో కుమార్తె ఎత్తుకుంది, ఫరో కుమార్తె ముద్దు పెట్టుకుంది, ఫరో కుమార్తె పెంచుకుంది. దివ్య సుందరుడు యేసు ప్రభువును నమ్ముకున్న మోషే ఎటువంటి వాడు? ఎకారి కాదు, రూపం లేనివాడు కాదు, నల్లోడు కాదు, దివ్య సుందరుడు. ఈ రోజుల్లో ఒకరు ముఖం ముక్కు రంగు బాగుంటే ఎట్టుంటున్నారండి? చెప్పరే, ఒకరు ముఖం ముక్కు రంగు బాగుంటే ఎట్టుంటున్నారు? మోషే సౌందర్యానికి వచ్చి జోసఫస్ అని హిస్టోరియన్ రాశాడండి. జూష్ యాంటిక్విటీ అని ఇంత పుస్తకం ఉన్నది. నేను చదివాను, 4-5 పేజీలు చదివా, కానీ జూష్ యాంటిక్విటీ అంటారు. మోషే సౌందర్యం యవన కాలమునికి వచ్చినప్పుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన ఉన్నప్పుడు రాజవస్త్రాలు, యువరాజ వస్త్రాలు ధరించి రథం మీద వెళుతుంటే స్త్రీలు వచ్చి చూసేవారంటండి. గుమ్మాల దగ్గరికి వచ్చి స్త్రీలే కాదు, పురుషులు వచ్చి చూసేవారంటండి. ఇలా వస్తున్నారంటే ఇట్లా చూసేవారంటండి, ఇలా వస్తే ఇట్లా చూసేవారంటండి, ఆయన వెళ్ళిపోతూనే ఇలా చూసేవారంటండి. అందుకని దివ్య సుందరుడు, అంత సౌందర్యం గలవాడు ఆలోచన చేశాడు. ఏమని? అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. యేసు ప్రభువా, నా అందం నా సౌందర్యం నన్ను మోసం చేసిందయ్యా. ఈ రోజుల్లో ఎంతమంది అందం సౌందర్యం ఎంతమందిని మోసం చేస్తుంది. ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి, ఎన్ని బ్రతుకులు బజారవుతున్నారు, ఎంతమంది కూలిపోతున్నారు, ఎంతమంది చెడిపోతున్నారు, ఎంతమంది బికారులు అయిపోతున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతమంది నెమ్మది లేక తిరుగుతున్నారు. అందం 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 సౌందర్యం. నీ అందం నిన్ను మోసం చేస్తుంది అయ్యా. అమ్మ, ఈ రాత్రి ఆలోచన చేసుకో. ఎవరినో చేస్తుంది అనుకుంటున్నావు, కాదు. ఎవరిని చెప్పరు? ఎవరిని? నీ అందం నిన్ను మోసం చేస్తుంది, నీ సౌందర్యం నిన్ను మోసం చేస్తుంది. దివ్య సుందరుడైన మోషే ఆలోచన చేశాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువా, నా అందాన్ని నా సౌందర్యాన్ని పాపానికి వినియోగించనయ్యా. నా అందము నా సౌందర్యం అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడా, నీకే అంకితం. ఎప్పుడు? ఏ వయసులో? యవ్వన వయసులో. నా అందము నా సౌందర్యం నీకే అంకితం. సౌందర్యవంతుడు, దివ్య సుందరుడు యేసు ప్రభువును నమ్ముకున్నాడు. మోషే సౌందర్యం ఎదుట నీ అందం ఎంత, నీ సౌందర్యం ఎంత? అంత దివ్య సుందరుడే ఏం చేశాడు?
అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన ఆ ధవళవర్ణుడు, ఆ రత్నవర్ణుడికి ఆయన చేశాడు, అంకితం చేశాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని యేసు ప్రభువుకి అంకితం చేయవా? ఆలోచన చేయండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం, క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము వచనము 15 అండి. చత్తారయ్య మోషే, అమ్మా ఇవన్నీ చెప్పి నేను ముగిస్తా. ఉన్నాయ్యా. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు ఆలోచన చేయకుండా నమ్ముకోలేదు కదండి. ఆలోచన చేసిన వాడు ఎవరు? ఎటువంటి వాడు? సకల విద్యలు అభ్యసించిన వాడు, కార్యములు నేర్పరైన వాడు, ధనవంతుడు, ఉన్నతమైన వంశంలో జాతిలో పుట్టినవాడు, యవనస్తుడు, దివ్య సుందరుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన చివరి దినాలకు వచ్చినాయి. ఇశ్రాయేలు అందరినీ పోగు చేశాడు. ఇప్పుడు చదువుకుందాం 30వ అధ్యాయం 15 వచనం. 30:15. చూడుము ఇశ్రాయేలు, చూడుము, నేడు నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నా. చాలు. చూడుము, మరలా చెప్పయ్యా. జీవమును, జీవాన్ని మేలునా? జీవాన్ని మేలును, మరణాన్ని కీడును. 17వ వచనం కూడా చదువుకుందాం అదే అధ్యాయంలో. 17వ అధ్యాయం వచనం. అయ్యా నేను చెప్తాను. 17వ వచనం. 19. చూడుము, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను మీ ఎదుట ఉంచా. చాలండి, మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకుందాం. చూడు ఇశ్రాయేలీలారా, చూడండి, మేలు కీడు, జీవాన్ని మరణాన్ని, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీదట ఉంచా. లేదయ్యా, మరలా చెప్తున్నా, మేలు కీడు. రెండవది జీవము మరణం. మూడవది ఆశీర్వాదం శాపం నేను మీదట ఉంచా. ఇశ్రాయేలీలారా, మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి, మీరు దేన్ని కోరుకుంటారో కోరుకోండి అని చెప్తున్నాడండి. ఏం పెట్టాడు వారి ముందు? ఇప్పుడే కదా 2-3 సార్లు చెప్పుకున్నాం. ఒకవైపునేముంది? జీవం ఉంది, ఇటేముంది? మరణం ఉంది. ఇటేముంది? మేలు ఉంది, ఇటేముంది? కీడు ఉంది. ఇటేముంది? ఆశీర్వాదం ఉంది, ఇటేముంది? శాపం ఉంది. దేన్ని కోరుకుంటారో కోరుకోండి. మోషే చెప్తున్నాడు, దేన్ని కోరుకుంటారో కోరుకోండి. ఈ రాత్రి కూడా మేము అడుగుతున్నాం, దేన్ని కోరుకుంటావో కోరుకో. జీవాన్న, మరణాన్న, మేలునా, కీడునా, ఆశీర్వాదాన్న, శాపాన్న, దేన్ని కోరుకుంటావో కోరుకో అని వారు ఒకవేళ తొందరపడి శాపాన్ని, కీడును అవి కోరుకుంటారేమోనని కింద వచ్చిన సత్తయ్య, ఇశ్రాయేలీయులారా, మీరు జీవాన్ని కోరుకోండి, మీరు మేలును కోరుకోండి, మీరు ఆశీర్వాదాన్ని కోరుకోండి. ఆయనే చెప్తున్నాడండి. వారు అవివేకంగా శాపాన్ని, కీడును ఎన్ని కోరుకుంటారేమో ఆయన మనసు ఒప్పలేక, అయ్యో నా ప్రజలు ఇలా చేస్తారేమోనని ఆయనే చెప్తున్నారు. మీరు కింద వచ్చిన వాళ్ళు ఉంటే చదువుకోండి.
మీరు జీవాన్ని కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి. జీవాన్ని కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి. దేనిని కోరుకుంటావో కోరుకో. ఆయన దేని కోరుకున్నాడు? మేలును కోరుకున్నాడు, ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు, జీవాన్ని కోరుకున్నాడు, క్రీస్తు ప్రభువును కోరుకున్నాడు. దేన్ని కోరుకుంటావో కోరుకో. ఈ రాత్రి కూడా మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ కల్వరి కొండ పైన, ఆ భూమి ఆకాశాల మధ్య ఆ సిలువలో వేలాడుతున్న రక్షకుని ఎదుట ప్రదర్శిస్తున్నాం. ఆ ప్రభువును చూడు, ఆ రక్షకును చూడు, ఆ రక్తదారులు చూడు. ఒక శాపగ్రాహిగా భూమి ఆకాశాల మధ్య వేలాడుతున్న ఆ ప్రభువును చూడు. మోషే అన్నాడు కదా, నీ నా పాప పరిహారము కొరకై కల్వరి శిలువలో హీనమైన శిలువ మరణం పొందాడు. నీ కొరకు, నా కొరకే. అది నీ కొరకు, అది నా కొరకే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9లో ఆయన ప్రతి మనుష్యుడి కొరకు ఏం చేశాడు? ఆయన ప్రతి మనుష్యుడి కొరకు మరణం అనుభవించాడు. అయ్యమ్మ, ఎస్ఐ నీ కొరకు చనిపోయాడు, ఎస్ఐ నీ కొరకు చనిపోయాడు, ఎస్ఐ నా కొరకు చనిపోయాడు. ఎందుకు? పాపంలో వచ్చి జీతం మరణం. కాబట్టి నా సావు నీ సావు ఆయన పొందాడు. గొప్ప జీవం, నిత్య జీవం సిద్ధం చేశాడు. దేన్ని కోరుకుంటావు? జీవాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా? పాపాన్ని కోరుకుంటావా? ప్రభువును కోరుకుంటావా? పరలోకాన్ని కోరుకుంటావా? పాతాళాన్ని కోరుకుంటావా? ఇటు ప్రభు ఉన్నాడు, ఇటు పాపం ఉంది. ఇటు ప్రభు ఉన్నాడు, ఆ శిలువలో వెళ్తున్న ప్రభు వైపు చూడు. నా పాపాల కొరకు, నా కొరకు, నా పాపాల కొరకు బలి అయిన యేసయ్యా, రక్తం కార్చిన ప్రభువా, మరణం చేసి తిరిగి లేచిన వాడు నీ వైపు చూస్తున్నాడు. దేన్ని కోరుకుంటావు? నన్ను కోరుకుంటావా? పాపాన్ని కోరుకుంటావా? దేన్ని కోరుకుంటావు? ఎవరిని కోరుకుంటావు? నన్ను కోరుకుంటావా? ధనాన్ని కోరుకుంటావా? నన్ను కోరుకుంటావా? పాప భోగాన్ని, ధనాన్ని, విచ్చలవిడి జీవితాన్ని నన్ను కోరుకుంటావా? పాతాళను నన్ను కోరుకుంటావా? సాతాన్ని కోరుకుంటావా? ఎవరిని కోరుకుంటావు? మోషే ఉండబట్టలేక మీరు జీవాన్ని కోరుకోండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి అన్నాడు. మేము కూడా ప్రభు నామాన అడుగుతున్నాం, మిమ్మల్ని బ్రతిమలు ఆడుతున్నాం. యేసయ్యను కోరుకోండి, యేసయ్యను కోరుకోండి, పరలోకం కోరుకోండి, జీవాన్ని, నిత్య జీవాన్ని కోరుకోండి. యేసయ్యను కోరుకో. పాపాన్ని కాదు, సాతాన్ని కాదు, పాతాళాన్ని కాదు, మరణాన్ని కాదు, శాపాన్ని కాదు, యేసు ప్రభువును కోరుకో. మోషే కోరుకున్నాడు, మేము కోరుకున్నాం. ఈ రాత్రి నిన్ను కూడా అడుగుతున్నాం, యేసయ్యను కోరుకో, యేసయ్యను కోరుకో. ఇంకా ఇప్పటి వరకు యేసు ప్రభువుని నమ్మకపోతే ఈ రాత్రి అయినా యేసయ్యను కోరుకో, ఈ రాత్రి అయినా యేసు ప్రభువుని నమ్ముకో. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరిని కోరుకుంటావు? యేసుక్రీస్తు ప్రభువున, పాపాన్న, పరలోకాన్న, పాతాళలోకాన్న, ఆశీర్వాదాన్న, శాపాన్న, జీవాన్న, మరణాన్న, దేన్ని కోరుకుంటావు? అటు ప్రభు వైపు చూడు, ఆ రక్షకుని వైపు చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తధారలు చూడు. ఎవరి కొరకు శిలువ త్యాగం, ఎవరి కొరకు బలి యాగం? పాపినైనా నా కొరకు, పాపివైన నీ కొరకు. ఆ ప్రభువును చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్తధారలు చూస్తుంటే నీ రాతి గుండె పగలటం లేదా? వద్దయ్యా ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాకు కావాలి, నిన్నే కోరుకుంటా.
నా అందం నన్ను మోసం చేస్తుంది, నా జీవితం పతనం అయిపోతుంది. నా విద్య నన్ను మోసం చేస్తుంది, నా జీవితం పతనం అయిపోతుంది. నెమ్మది లేదు, శాంతి లేదు. నా కులం, నా మతం, నా జాతి నన్ను రక్షించలేదు. యేసు ప్రభువా, పాపుల రక్షకుడా, ఈ రాత్రి నీ పాదాల మీద పడుతున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకో. యేసయ్యా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నిన్నే కోరుకుంటున్నా అని చిన్న ప్రార్థన చేయి. విరిగి నలిగిన హృదయంతో, యేసు ప్రభువా, నువ్వు నాకు కావాలి. యేసు ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించు. ఒక నిమిషం సమయం ఇస్తున్నా. అలాగున యేసు ప్రభువును కోరుకోవాలని, లేక యేసు ప్రభువును నమ్ముకోవాలని, నాకు యేసు ప్రభువు కావాలి, ప్రభువా నేను పాపిని క్షమించమని హృదయంలో ప్రార్థన చేసుకొని, పాపములు ఒప్పుకొని, నేను యేసు ప్రభువును కోరుకుంటున్నా. ఈ రాత్రి నాకు ప్రభువు కావాలి అని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు, ఆశ కలిగిన వారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఈ రాత్రి నాయన యేసు ప్రభు, అమ్మా నిన్నైతే కదా ఇంకెందుకు కూర్చు, వద్దులేమ్మా. ఎవరైనా ఉన్నారా? బాబు, దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? మేము ఎవరిని బలవంతం చేయం. చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా ఎవరైనా ప్రభువుని నమ్ముకోవచ్చు. ఆఖరికి అడుగుతున్నాం, చెప్పి రమ్మన్నాడు ప్రభు, చెప్పిపోతున్నాం. ఈ రాత్రి నాకు యేసు ప్రభు కావాలి. ఈ రాత్రి నాకు పరలోకం కావాలి. ఈ రాత్రి నాకు పాప క్షమాపణ కావాలి. నా జీవితం బాగుపడాలి, నాకు రక్షణ కావాలని, నాకు ప్రభు కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. బాబు, దేవుడు నిన్ను దీవిస్తా, చెయ్యి దించండి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. యవ్వన కాలములో మోషే తీర్మానం చేశాడు. ఆ తీర్మానం మోషే చరిత్రను మార్చివేశాడు. ఆఖరిగా అన్నాడు, ఎవరిని కోరుకుంటారో కోరుకోండి. జీవాన్ని, మరణాన్ని, మేలును, కీడును, ఆశీర్వాదాన్ని, శాపాన్ని మెదుడు పెట్టాం. ఎవరిని కోరుకుంటారో కోరుకొనని ఆయనే హృదయం పట్టలేక, జీవాన్ని కోరుకోండి నా ప్రజలారా, జీవాన్ని కోరుకోండి. అంత మోషే యేసయ్య నిన్ను కోరుకున్నాడు. ఈ రాత్రి ఒకరిద్దరు యేసయ్య నిన్ను కోరుకున్నారు. నాకు యేసు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని వారు ఇష్టపడి అందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముకుందాములే అనుకుంటూ వెళ్ళిపోతున్నారా? ప్రభువా, నిన్ను కాకుండా పాపాన్ని ప్రేమించి వెళ్ళిపోతున్నారా? పాతాళానికి వెళ్ళిపోతున్నారా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ ద్వారా వారితో మాట్లాడండి, ఒప్పించండి. స్థానిక సంఘమును మీరు విస్తరింపచేయండి. నూతన ఆత్మలు చేర్చండి. సరిహద్దులు విశాలపరచండి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ ఈ రాత్రి నీ వాక్య దీవెనతో నింపి పంపమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.